పరమేశ్వరుడు తన దక్షిణ పాదమును ముందుకు సాచాడు. ఆ పాదము యోగులు దేవతలు కోరుకునే ఆధ్యాత్మిక సంపదను తీర్చగలిగిన శక్తివంతమైన పాదము. భక్తితో ప్రణవిల్లిన శ్రీ మహాలక్ష్మి లలాటము నందలి కుంకుమ కస్తూరిక ధూళితో వెలిగిపోతున్న దివ్య చర్ణధామము ఆ పాదము. పద్మముర పరిమళంతో గుబాలించే ఆ పాదము చతుర్వేద రాశిని కాలి అందియలుగా అమర్చుకున్న మహాదేవుని సన్నిధానము. అది చతుర్వేదముల పరిపూర్ణ సారము. బలిచక్రవర్తి స్వామివారి పాదములు కడుగుతున్నప్పుడు బ్రాహ్మణులు ఇలా వర్ణిస్తున్నారు. ఆ పాదములు ఎలా ఉన్నాయంటే, నిరంతరం కూడా యోగులు దేవతలు కూడా స్వామివారి పాదాన్ని మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారట. అలా ధ్యానం చేసినప్పుడు ఈ పద్యంలో ఏం చెప్పారట? ఆ త్రివిక్రమ స్వరూపాన్ని బలి చక్రవర్తి త్రికరణముల శుద్ధిగా పూజిస్తున్నాడు. విప్రాయ ప్రకట వ్రత